పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మ, కదిలే దేవత అమ్మ, కంటికి వెలుగమ్మ, తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది. నమస్కారం. మదర్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్ కి స్వాగతం. మాతృ దినోత్సవం సందర్భంగా బహుముఖ ప్రజ్ఞాశాలి, కళాకారిణి, రచయిత్రి, ఉత్తమ అధ్యాపకురాలిగా వృత్తిలో అంకిత భావం, సమాజ సేవలో, సాంస్కృతిక సాహిత్య రంగాల్లో తనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ తమ కుమార్తెలను కూడా సమాజంలో అత్యున్నత స్థానానికి తీర్చిదిద్దిన ఉత్తమ మాతృమూర్తి శ్రీమతి గారపాటి జయంతి ప్రభాకర్ గారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. శ్రీమతి జయంతి ప్రభాకర్ గారు అనేక అవార్డులు సాధించారు. అందులో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక అవార్డు, ఉత్తమ సేవాధర్మ అవార్డు, ఉత్తమ నటి అవార్డు, నాట్య మయూరి అవార్డు, ఉత్తమ మహిళా అవార్డు, ఉత్తమ మహిళా ఫ్యామిలీ కౌన్సిలింగ్ అవార్డు, ఝాన్సీ లక్ష్మి అవార్డు, జన్మభూమి ఉత్తమ టీమ్ లీడర్ అవార్డు, బెస్ట్ పేరెంట్ అవార్డు, అమెరికా తానావారితో సన్మానం, జమ్నీ ఛానల్ ప్రజావేదిక, ఈనాడు వసుంధరలో బహుముఖ ప్రజ్ఞాశాలులు, ఈ తల్లి తనయులు అనే వ్యాసం ప్రచురితమైంది. శ్రీమతి గారపాటి జయంతి ప్రభాకర్ గారితో మనం మాట్లాడదాం. మేడం నమస్తే అండి. నమస్తే. ముందుగా మీకు మదర్స్ డే శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, ముందుగా మీ ఫ్యామిలీ గురించి, మీ గురించి చెప్పండి మేడం. నేను కొత్తగూడెం గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో 35 సంవత్సరాలు లెక్చరర్గా పనిచేసి ప్రిన్సిపల్గా రిటైర్ అయిపోయి విజయవాడ వచ్చాను. ముందుగా నేను ఈ మాతృ దినోత్సవ సందర్భంగా మా అమ్మ శ్రీమతి వల్లూరుపల్లి అనసూయాదేవి గురించి నేను చెప్పాలి. ఎందుకంటే ఆవిడే మాకు ఆదర్శం, స్ఫూర్తి. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే మా అమ్మే దానికి కారణం. మేము 5 ఆడపిల్లలు. మరి ఆ రోజుల్లో శ్రీ విద్య అంత ప్రోత్సహించని రోజుల్లో కూడా ఆవిడ ఒక పల్లెటూరు నుంచి మమ్మల్ని విజయవాడ తీసుకొచ్చి 5 అక్క చెల్లెలని విద్యావంతులను చేసింది. 4 లెక్చరర్స్గా, మరి ఒక అమ్మాయి డాక్టర్గా తీర్చిదిద్ది ఆవిడ తన సుఖాన్ని అన్నింటినీ త్యాగం చేసి ఆస్తులు, పెద్ద బిల్డింగ్ అన్నీ ఆవిడ వదులుకుని ఈ సిటీకి వచ్చి చాలా అవసరం పడ్డారు అమ్మా నాన్న. దానికి మెయిన్ అమ్మాయి. అందుకని ఈరోజు మా అమ్మని ఈ సందర్భంగా నేను ఆవిడ తలుచుకుంటూ నేను ఆవిడకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత మా 5 అక్క చెల్లెలు మేము ఎలాగా మా అమ్మ పెంచిందో అలాగే నేను మా అమ్మాయిని కూడా అలాగే తీర్చిదిద్దాలని ఆవిడని నేను రోల్ మోడల్గా తీసుకున్నాను. ఓకే, మీ అమ్మగారిని స్ఫూర్తిగా తీసుకుని మీరు కూడా మీ డాటర్స్ పెంచారనమాట. అంటే మీకు ఎంతమంది పిల్లలు? నాకు కూడా 3 ఆడపిల్లలమ్మ. పెద్దమ్మాయి అర్పితా చౌదరి బీటెక్ అనమాట, సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు అమెరికాలో కొలంబస్ ఒహాయోలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. హస్బెండ్ సుమన్ కూడా అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండో అమ్మాయి అంకితా చౌదరి, తను కూడా బోస్టన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తుంది అమెరికాలో. నా హస్బెండ్ అక్కడే అవినాష్, ఆయన కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. వారంతా గ్రీన్ కార్డ్ హోల్డర్స్, పర్మనెంట్ జాబ్, చాలా వెల్ సెటిల్డ్. ఇంకా మూడో అమ్మాయి అమృత చౌదరి బీటెక్ ఎంబీఏ చేసింది, నాగార్జున యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసింది. ఇప్పుడు ఇంకా తను కూడా జాబ్లో జాయిన్ అవుతుంది. 3 అమ్మాయిలు కూడా ఇప్పుడు చాలా అత్యున్నత స్థానంలో ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మదర్స్ డే సందర్భంగా మరి అమ్మగా మీ అనుభవాల్ని మాతో పంచుకోండి. నేను ఉద్యోగంలో చేరే వరకు కూడా కేవలం ఆ ఉద్యోగంలో ఒక బెస్ట్ ఒక లెక్చరర్గా ఉండాలని, అసలు అంటే నాకు చేయమని నేను ఒక అధ్యాపకులుగా ఉండాలని కోరుకునేదాన్ని. అలా ఉద్యోగంలో చేరి ఉత్తమ అధ్యాపకురాలు అవార్డు పొందిన తర్వాత వివాహం అయింది. ఆ తర్వాత మొదటి సంతానం పుట్టినప్పుడు నిజంగా అమ్మగా ఆ అపురూపమైన అనుభవం, ఆ అనుభూతులు నిజంగా మాటల్లో మనం వర్ణించలేము. ఆ బులిబులి అడుగులు, ఆ బులిబులి నడకలు, ఆ చిట్టి చిట్టి మాటలు అవన్నీ చూసుకుంటూ నేను చాలా మర్చిపోయేదాన్ని.
అయితే ఈ అమ్మాయిని వాళ్ళు పెరిగిన తర్వాత మనం ఏ విధంగా ఏ స్టేజ్ లో ఎలా పెరగాలనేది అప్పటికప్పుడే వాటిని మనం అనుకోవాలని ముందుగా మనం ఊహించేమి చేయలేము. అమ్మాయిలు యాక్చువల్గా అంటే ఎలాగో మేమంతా ఫ్యామిలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ కాబట్టి వాడు సహజంగానే చాలా తెలివితేటలతోటి నైపుణ్యంతో వాడు టాలెంట్ తోటి పుట్టారు. చదువుల గురించి పెద్దగా నేను వాడికి ఎక్కువ కృషి చేసింది చెప్పాలంటే వాడు ఏ రోజు హోంవర్క్ వాడు ఆ రోజు చేసుకునేవాడు. ఆ హోంవర్క్ అవన్నీ వాడు పడుకునేవాడు కాదు. యాక్చువల్గా నేను అంత ఫోర్స్ ఇప్పుడు చేయలేదు, ఎందుకంటే మనం ఫోర్స్ చేస్తే కూడా అంత రాదు. కాబట్టి వాళ్ళంతా వాళ్ళే చదువులో మాత్రం చాలా తెలివితేటలు చూపిస్తూ ఎప్పటికప్పుడు ముందే వేస్తూ ఉండేవాళ్ళు. అయితే నేను మాత్రం వాళ్ళకి 3వ సంవత్సరం నుంచి స్టేజ్ మీద వెళ్ళటం, మాట్లాడటం, కాన్ఫిడెంట్గా, ఆత్మస్థైర్యంగా, ధైర్యంగా ప్రతి విషయాన్ని స్పష్టంగా చెప్పడం, మరి ఏ విషయమైనా ఏ పోటీ అయినా సరే వాటిలో పాల్గొనేటట్టు చేయటం, అది మాత్రం నేను చేసేదాన్ని. నేను నాట్య కళలో ప్రవీణం ఉంది కాబట్టి నాకు కూచిపూడి నాట్యంలో నేను కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చాను కాబట్టి వాటిలో కూడా వాళ్ళకి రావాలి, తర్ఫీదు ఇవ్వాలని. మరి స్కూల్కి వెళ్ళి మరి ఇవన్నీ కళలు నేర్చుకోవాలంటే టైం సరిపోదు కాబట్టి నేను ఆ మాస్టర్స్ని ఇంటికి పిలిపించి రిక్వెస్ట్ చేసి పగలంతా స్కూల్లో సాయంత్రం ఒక 1 అవర్ కూచిపూడి, మరి ఇంకా 1 అవర్ సంగీతం, మరి ఇవన్నీ కూడా ఇట్లా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళకి నేర్పిస్తూ వచ్చాను. చివరికి 3వ సంవత్సరం నుంచి వాళ్ళు స్టేజ్ మీద అన్ని ప్రదర్శనలు ఇస్తూ స్కూల్లో చాలా ఒక ప్రత్యేక స్థానం, అర్పిత, అంకిత, అమృత అంటే చాలా మంచి పేరు వాళ్ళు సంపాదించుకున్నారు. మీరు అర్పిత, అంకిత, అమృత ఇలా పేర్లు పెట్టడానికి రీజన్? మా నాన్నగారు ఆ రోజుల్లోనే మాకు ప్రకృతి, వాసంతి, జయంతి, ప్రశాంతి, జాగృతి అని 3 అక్షరాలు టీ వచ్చేటట్టు పెట్టారు. అదే ఉద్దేశంతో మేము కూడా 3 అక్షరాలు ఆతో స్టార్ట్ అయ్యి తాతో కంప్లీట్ అవ్వాలని. అయితే రిజిస్టర్ నేమ్ అయితే అర్పిత చౌదరి, అనితా చౌదరి, అమృత చౌదరి అలా పెట్టాము. తర్వాత వాళ్ళు అక్కడి నుంచి స్కూల్లో సైన్స్ ఫెయిర్లో చాలా టాలెంట్ చూపించారు. ఆ స్కూల్ కూడా అది ఇంకొక విషయం, మంచి స్కూల్ సెలెక్ట్ చేసుకున్నాను. మొదట్లో పబ్లిక్ స్కూల్ అని ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఓన్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్, దాంతో వాళ్ళకి ఇంగ్లీష్ బాగా వచ్చింది. అయితే ఇంట్లో అమ్మమ్మ, మా మదర్, నాయనమ్మ వీళ్ళు బాగా వాళ్ళు చక్కగా తెలుగు చెప్పటం, తెలుగు కథలు చెప్పటం, వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ అనేవారు. అమ్మమ్మ ఇది చెప్పవా అది చెప్పవా అంటూ నేర్చుకునే ఇంట్రెస్ట్ బాగా ఉంది. ఆ రకంగా తెలుగులో కూడా వాళ్ళకి చాలా నాలెడ్జ్ వచ్చింది. ఆ తర్వాత స్కూల్లోకి వెళ్ళిన తర్వాత సైన్స్ ఫెయిర్లో లో కాస్ట్ టీచింగ్ ఎయిడ్స్ అంటే తక్కువ ఖర్చుతో మనం ఎలా బోధన చేయొచ్చు అనే విషయాల్లో వాళ్ళతో ప్రయోగాలు చేయించినప్పుడు వాళ్ళు జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి, ఆ రాష్ట్ర స్థాయిలో, తర్వాత జాతీయ స్థాయి వరకు వాళ్ళు ప్రథమ బహుమతి పొంది చాలా ఖమ్మం జిల్లాలో చాలా పేరు వచ్చింది వీళ్ళకి. ఇట్లా జాతీయ స్థాయిలో బహుమతులు పొందారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఢిల్లీ విజ్ఞాన భవన్ కూడా వీళ్ళకి ఆహ్వానం వచ్చింది నాకు. వాళ్ళకి కూడా విజ్ఞాన భవన్లో కూడా మేము వెళ్ళినప్పుడు పివి నరసింహారావు ఉన్నప్పుడు ఆ దానికి కూడా మేము అటెండ్ అయ్యాము. ఓకే, పిల్లల్ని ఎలా చూసుకునేవారు? వాళ్ళకి ఇంకా అదర్ శిక్షణలు ఏమైనా ఇప్పించారా వాళ్ళకి? అదేదమ్మా, నిజంగా చెప్పాలంటే ఈ సందర్భంగా చెప్పుకోవాల్సింది మా వారు గారపాటి ప్రభాకర్ చౌదరి గారి సహాయ సహకారాలు నాకు చాలా ఉన్నాయి. మరి నేను ఇంత చేస్తున్నప్పటికీ ఆయన సహాయ సహకారాలతోటి పిల్లల్ని అంత బాగా తీర్చిదిద్దగలగానికి నా టైం నేను ఉన్నప్పుడు వాళ్ళని చూసుకోవడం కొంత. అయితే యాక్టివిటీస్ పరంగా ఎక్కువ నాదే. వాళ్ళు వ్యాసరచన పోటీ అని చెప్పేవాళ్ళు. ఈ రోజు వ్యాసరచన పోటీ అంటే ఆ రాత్రి కూర్చొని నేను నిద్రపోకుండా ఆ వ్యాసం అంతా వాళ్ళకి రాసి పెట్టేదాన్ని. వక్తృత్వ పోటీ అంటే చిన్న వయసు కదా, వాళ్ళు చెప్పగలుగుతారు కానీ ఆ సబ్జెక్ట్ వాళ్ళు రాయలేదు కాబట్టి అది ఆ వక్తృత్వానికి సంబంధించిన మ్యాటర్ నేను రాసేసేదాన్ని. అదంతా కూర్చొని వాళ్ళు అయితే రాయడం ఒక ఎత్తు, వాళ్ళు అక్కడ ప్రజెంట్ చేయడం అది వాళ్ళ టాలెంట్. నేను ఎలా రాస్తే దానికి రెండింతలుగా వాళ్ళు అట్లా స్టేజ్ మీద చాలా కాన్ఫిడెంట్ గా చక్కగా ఎక్స్ప్రెస్ చేసేవారు. ఆ రకంగా తర్వాత డాన్స్ ప్రోగ్రామ్స్ కి కాకతీయ యూనివర్సిటీలో శివాజుబ్లీ కూడా డాన్స్ ప్రోగ్రామ్ అంటే నేను తీసుకెళ్ళి మరి భరతనాట్యం చేయించడం అంటే చాలా ప్రిపరేషన్ కావాలి దానికి. ఇవన్నీ కూడా భరతనాట్యం ఇవన్నీ ఎంత ఏజ్ నుంచి నేర్పించారు? 3rd year నుంచి స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఆల్మోస్ట్ స్కూల్ నుంచి. తర్వాత నెక్స్ట్ సింగరేణి గర్ల్స్ హై స్కూల్ దాన్ని షిఫ్ట్ చేశాను నేను అక్కడ, ఎందుకంటే అక్కడ ఈ యాక్టివిటీస్ ఎక్కువ. అక్కడి నుంచి 3rd, 4th క్లాస్ నుంచి వీళ్ళు క్లాసికల్ డ్యాన్స్, జానపదాలు కూడా, నాట్ ఓన్లీ క్లాసికల్ డ్యాన్స్, జానపదాలు,
తర్వాత విచిత్ర వేషధారణ, ఫ్యాన్సీ డ్రెస్సెస్, రకరకాలుగా వీటిని నా సొంత ఏదో ఒక ఆలోచన వేసి చిన్న పాప అమృత చదువుతూ అత్తగారి వేషం, చిన్నది అత్తగారు ఎలా కూడా ఎలా చేసినాయి. అలాగే అంకితని 3-in-1 అని జాతీయ సమైక్యత అని, ఇటు హిందువులు, అటు క్రిస్టియన్స్, ఇటు ముస్లిమ్స్, అట్లాంటి రకరకాల ఆలోచన. పెద్దమ్మాయిని అర్పితా సౌకర్యం, గురువు గారు గురు పూజ వచ్చున్నాడు, గురువు గారు ఎలా వస్తారు, శిష్యులకి ఎలా బోధిస్తారు, ఇలా ఏవో ఆలోచన చేసి వాళ్ళని ఫ్యాన్సీ డ్రెస్సెస్ కూడా రెడీ చేసేదాన్ని. చక్కగా మోడల్ క్లాసులో చెప్పేవారు అనమాట 3 చేపల కథలు, సుమతి, కాలమతి, మందమతి, ఇలాంటి కథలు ఎంతో సాయంత్రానికి కలిసిపోయి విని మిగతా కథలు చాలా బాగుంటాయి. అలా వింటం వల్ల ఎక్కడైనా మైండ్ లో వాళ్ళకి ఆ మోరల్ అనేది ఉంటుంది. ఇప్పుడు అది లేదు, నాకు తెలిసి ఇప్పుడు ఎక్కడ క్లాసెస్ లేవు. తర్వాత అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పే అవకాశం కూడా ఉండట్లేదు. పిల్లలు ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు, వీళ్ళు చెప్పినా వినే పరిస్థితుల్లో ఉండట్లా. టీవీ ప్రభావం, ఏదైనా టైం ఉంటే టీవీ చూస్తుంటారు, సినిమాల ప్రభావం. కాబట్టి ఇలాంటివి తల్లి వీలైనప్పుడు, ఇది తల్లి బాధ్యత, వీలైనంత వరకు ఏది ఎక్కడ చేయకూడదు, పెద్దలు ఎలా గౌరవించాలి ఏంటి అనేది. తర్వాత క్రమశిక్షణ చాలా ముఖ్యం, ముఖ్యంగా మోపిల్లలకి. మరి ఇప్పుడు చూస్తున్నాం, ఇంకా కాకుండా 5 సంవత్సరాల ఆడపిల్లని బయటకు పంపే పరిస్థితి లేకుండా ఉంది. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఒక అధోగతి ఏంటంటే, ఆడపిల్ల అమ్మో ఆడపిల్లలు బయటకు పంపుతాం అంటే ఇంతకుముందు అనుకున్నారు అర్ధరాత్రి 1:00 స్త్రీ బయటకు వెళ్తే ఇంటికి రాగలదా అని. ఇప్పుడు 5 సంవత్సరాల ఆడపిల్లనే బయటికి పంపడం అంటే చాలా భయంకరమైన పరిస్థితులు వచ్చినాయి. ఢిల్లీ కాకుండా మన ప్లేస్ లో కూడా, జనాల్లో కూడా జరిగింది. మరి ఎంత కామాంతులున్న ఈ ప్రపంచం, ఈ దేశంలో మనం ఏం చేయాలి? ఆడపిల్లని ఎన్నో 1000 కళతో కాకుండా కలుసుకోవాలి. తర్వాత వాళ్ళకి అవేర్నెస్, ఆడపిల్లలకి చెప్పాలి, అమ్మ నీకు ఏదైనా తల్లి నేనున్నాను అని భరోసా ఇవ్వాలి. వాళ్ళకి కుంగిపోయి ఆత్మహత్యలు చేసుకునే ఆడపిల్లలు ఉన్నారు చాలా మంది, చెప్పలేక, వాళ్ళకి జరిగిన అన్యాయాలు చెప్పలేక, భయపడి ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళు ఈ ఇంటర్మీడియట్ స్టేజ్లో చాలా మంది ఇట్లా సూసైడ్ చేసుకునే స్టేజ్లో. అట్లాంటప్పుడు నేనున్నా, నీకు ధైర్యం, అమ్మ నేనున్నా, చెప్పండి మీ సమస్య ఏంటని వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఇవ్వాలి. తల్లికి బిడ్డకి, ఇందాక అన్నావు తల్లి బిడ్డకి ఎలాంటి సంబంధం ఉంటే బాగుంటుంది, వాళ్ళు చక్కగా డిస్కస్ చేసి అమ్మ అయితే నా సమస్య అని చెప్పగలిగే ఇది ఉండాలి. వాళ్ళకి ఆ చదువు ఉండాలి. తల్లి కూడా వాళ్ళతో అలాగే ఉంది, భయపెట్టడం కాకుండా వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే తను కనిపెట్టగలగాలి, ఒక ఫ్రెండ్గా తను కనిపెట్టగలగాలి, సలహా చెప్పాలి. ముఖ్యంగా కుంగిపోకుండా చూసుకోవాలి. అసలు డిప్రెషన్ అనేది రానివ్వదు తల్లి. ఏ టైంలోనైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ డిప్రెషన్లోకి వెళ్తున్నారా, ఏమైనా వాళ్ళ సమస్య ఉందా, వాళ్ళు కుంగిపోతున్నారా అది తెలుసుకుని దాన్ని ఎలా మనం అధిగమించాలి, సమస్యకి పరిష్కారం ఏంటి, ఇవన్నీ చెప్పాల్సిన బాధ్యత అది. కాబట్టి ఈ సమాజంలో బయటకు పంపినప్పుడు ఆ పిల్లల పరిరక్షణ, పిల్లల బాధ్యత, వాళ్ళ సేఫ్టీ, ఇవన్నీ చాలా ముఖ్యం. సమాజం అంటే ఒక వ్యక్తి కాదు, మనం ఎవరికి చెప్పలేదు. తల్లిగా మనం చేయాల్సి మనం చేయాలి. బయటకు వెళ్ళిన తర్వాత మన కంట్రోల్లో ఏమీ ఉండదు. కాబట్టి ఈ ప్రస్తుత పరిస్థితితో తల్లి బాధ్యత ఇంకా ఎక్కువని నేను అనుకుంటున్నాను. చిన్నప్పుడు వాళ్ళకి అనారోగ్యంగా ఉంటే నిద్ర కాచి వాళ్ళకి మందులేసి చేసేసి అయిపోయింది నా బాధ్యత అనుకుంటే కాదు. ఏ స్టేజ్కి ఆ స్టేజ్, ఎప్పటికప్పుడు 5 ఏళ్ల వయసుకి, 10 ఏళ్ల వయసుకి, 15 వయసుకి ఎప్పుడు ఇవ్వాల్సిన రక్షణ అప్పుడు తల్లిగా బాధ్యత ఎప్పుడు ఉంటుంది. తల్లికి అసలు తల్లి పదవి అనేది రాజీనామా లేదు. తల్లికి ప్రమోషనే, అమ్మమ్మ కింద ప్రమోషనే. కానీ వాళ్ళ పిల్లల మనస్తత్వాలు తెలుసుకుని ఆ మనస్తత్వాలతో రాజీ పడాలి. కానీ తన పదవికి రాజీనామా లేదు. అమ్మమ్మగా ప్రమోషన్ నేను కూడా పొందాను. నేను ఇప్పుడు అమ్మమ్మని అయ్యాను. పెద్దమ్మాయికి బాబు అర్జున్, రెండో అమ్మాయికి ఒక బాబు అభినయ్. ఇప్పుడు నేటి కాలంలో మహిళలు ఎలా ఉంటున్నారు, మీ కాలంలో మహిళలు ఎలా ఉండేవాళ్ళు అంటారు? ఒకరికి వెళ్ళి డిఫరెన్స్ ఏంటి? నేటి కాలంలో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను కాబట్టి మరీ వెనకటి కాలం అంటే మా పేరెంట్స్ తరానికి, నా తరానికి, మా పేరెంట్స్ తరంలో ఏంటంటే కుటుంబ వ్యవస్థ అంతా కూడా ఇంటి యజమాని, ఆయన ఏం చెప్తే అది. ఆయన వీళ్ళకి సమస్య ఉండే కాదు. ఎందుకంటే వీళ్ళు స్కూల్ తీసుకెళ్ళడం, హోంవర్క్ చేయించడం, ఇవన్నీ చేయడం అవి ఉండే కాదు. వాళ్ళే చూసుకున్నారు. అంత తండ్రి పితృపాలన కాబట్టి తండ్రి మీద ఎక్కువ ఉండేది. కాబట్టి వాళ్ళు ఏంటంటే కంప్లీట్ డిపెండెన్స్, ఆర్థికంగా లేదు. అందుబాటు వాళ్ళు ఎలా చెప్తారా, ఏం చదివించమంటే అలా కాదు. నేటి ఆధునిక యువత ఏం చేస్తుందంటే, వెనకటి రోజుల్లో నేను ఒక ఆదర్శ మూర్తికి భార్యగా అనుకునేవాడు.
ఇప్పుడు అలా కాదు, నేనే ఒక ఆదర్శంగా ఉండాలి, నేనే ఆదర్శమూర్తిగా ఉండాలి, నేనే రోల్ మోడల్గా ఉండాలి ఇంకొకటి అనే స్టేజ్ వచ్చింది. కాబట్టి ప్రతి మహిళ కూడా తన బిడ్డలకి మంచి భవిష్యత్తు బంగారు బాటలు వేస్తుంది. తనకు ఆలోచించే శక్తి వచ్చింది. తన ఇండివిజువల్ వ్యక్తిత్వంతో ఏం చేయాలి, ఏం చేస్తే వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉందో తెలుసుకుని నేటి మహిళలు అలా చేయాలి. అంటే డాక్టర్, మా అబ్బాయి డాక్టరే కావాలంటే డాక్టర్ ఏంటి వాళ్ళకి ఇష్టం లేకపోతే మనం వాళ్ళంతా చేయకూడదు, వృత్తిలో రాణించలేదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వృత్తి అయితే వాళ్ళకి అందులో బాగా ప్రశంసలు పొందగలుగుతారు. కాబట్టి వాళ్ళకి ఎందులో వాళ్ళ టాలెంట్ ఉందో తెలుసుకుని ఆ టాలెంట్ ఉన్న వృత్తి నుంచే వాళ్ళని పెట్టి అందులోనే వాళ్ళ కోచింగ్. స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్లో నిజంగా ఎంతో అవకాశాలు ఉన్నాయి. మంచి పిక్చర్స్ కూడా తీశారు స్పోర్ట్స్ ఆడటం వల్ల చదువు రాదని. కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం వాళ్ళు చెప్పాలి ఏమన్నా ఎడ్యుకేషన్ మెయిన్. ఒక డిగ్రీ అనేది అవసరం మనిషికి, డిగ్రీ అనేది గౌరవం. కాబట్టి నువ్వు ఎడ్యుకేషన్ లెవెల్లో వెళ్తూ కావాల్సిన పక్క ఏ టాలెంట్స్ అయినా డెవలప్ చేసుకోవాలి అని మహిళలు మరి కొత్త వాళ్ళ సుఖాన్ని మరి ఇష్టాన్ని కొన్ని త్యాగం చేస్తూ పిల్లల కోసం తప్పకుండా శ్రమించాలి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి అలాగే చేశారు, మనం మళ్ళీ మన పిల్లలకి అలా చేయాలి. అలా చేసినప్పుడే మన జీవితం సార్థకత పొందుతాం. అలాగే ఈరోజు మదర్స్ డే సందర్భంగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రేక్షకులకి? నాకు నిజంగా చాలా సంతృప్తిగా ఉంది యాజ్ ఏ మదర్గా. నేను లాస్ట్ మదర్స్ డేకి నేను అమెరికాలో ఉన్నాను. మా పెద్దమ్మాయి ఇద్దరు కూడా అక్కడ ఒక సన్మానం చేసి నాకు వరల్డ్స్ బెస్ట్ మదర్ అని అవార్డు ఇచ్చారు నాకు. అలాగే ఇక్కడ ఉత్తా చౌదరి ఇక్కడ ఇండియాలో నాకు బెస్ట్ మదర్ కింద అవార్డు ఇచ్చింది. నిజంగా ఎన్ని అవార్డ్స్ నేను పొందినా ఇలా మా అమ్మాయిలు తను ఒక మంచి మదర్గా గుర్తించి వాళ్ళు నువ్వే మాకు రోల్ మోడల్ అని అలా మేము కూడా నువ్వు చేసినట్టు చేయాలని అనడం నాకు అందులో చాలా సంతోషంగా ఉంది. తర్వాత తప్పకుండా మాతృమూర్తులు అందరం కేవలం జన్మనిచ్చాం కాబట్టి మనం మాతృమూర్తులు ఏమని అనుకోకుండా మనం వాళ్ళకి న్యాయం చేయాలి. వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని వాళ్ళు అడగకుండానే వాళ్ళకి అన్ని మనం సమకూర్చాలి. మనకు సాయశక్తులు మనం కృషి చేసి మన బిడ్డల భవిష్యత్తుకు బంగారు బాట వేసుకుని వాళ్ళకి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దడానికి ప్రతి మహిళ ప్రతి మాతృమూర్తి కృషి చేయాలి. అది నా ఆకాంక్ష. ఈరోజు మదర్స్ డే సందర్భంగా మాతృమూర్తులందరికీ శుభాకాంక్షలు. అలాగే నాకు ఈ సిటీ కేబుల్ వారు ఇలా అవకాశం ఇచ్చి మళ్ళీ నాలోని జ్ఞాపకాలని ఇలా వెలికి తీసి నన్ను చాలా ఆనందింపజేసినందుకు సిటీ కేబుల్ వారికి నన్ను ఇలా